నల్లా వచ్చేదే 2-3 రోజులకు ఒకసారి. అది మురుగునీరు. నల్లా పైపులకు డ్రైనేజ్ నీళ్లు చేరుతున్నాయి. రోడ్డుపై మురుగునీరు పొంగి పొర్లుతోంది. ఇదేంటని అడిగితే కాలనీవాసులపై అధికారులు చీత్కరింపులు. ఏళ్లు గడుస్తున్నా వినోబానగర్ కాలనీవాసుల దుస్థితి మారడం లేదు. వినోబానగర్ కాలనీవాసులకు నీటి ఎద్దడి ఒక సమస్య అయితే డ్రైనేజీ సమస్య మరో పెద్దగా మారిపోయింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్నదంతా ఇది ఒక ఏదో చెత్తపుట్ట అనుకుంటే పొరపాటు ఇటువైపుగా నుంచే నీటి పైపులన్నీ కూడా వెళ్తున్నాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఈ పైపులు ఉన్నాయి కూడా పూర్తి స్థాయిలో లీకేజీ అయిపోయి ఉన్నాయి. వీటికే కుళాయిలు కనెక్ట్ చేసుకుంటున్నారు. పూర్తిగా ఎత్తు ప్రాంతం కావడంతో ఇక్కడ మోటార్లు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఏమాత్రం చిన్నపాటి వర్షం వచ్చినా కూడా ఈ వర్షపు నీరు ఈ చెత్తతో అంతా కలిసిపోయి కూడా ఈ పైపుల్లోకి చేరిపోయి ఇంట్లో వస్తున్న కుళాయిలో కూడా పూర్తి స్థాయిలో కలుషితమైన వాటర్ వస్తుందని చెప్పి ఈ కాలనీ వాసులు అంటున్నారు. ఇదంతా చెత్త చాలా ఏళ్లుగా పేరుకుపోయినప్పటికీ కూడా అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని ఇటీవల ఈ మార్గం గుండానే కొత్తగా పైపులు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా కూడా కుళాయిలకు ఇప్పటికీ కనెక్షన్స్ ఇవ్వకపోవడంతో మేమే స్వతహాగా పైపులను ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్తున్నారు. పూర్తి ఎత్తు ప్రాంతం కావడం వల్ల మినిమం 2 మోటార్స్ పెడితే కానీ వాటర్ రాని పరిస్థితి నెలకొందంటున్నారు. అలాగే ఈ విధంగానే రోడ్డు ఇంత అస్తవ్యస్తంగా ఉన్న ప్రదేశంలో కూడా ఎలక్ట్రికల్ పోల్ ను రోడ్డుకు మధ్యలోనే ఉంచివేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఈ ఎలక్ట్రికల్ పోల్ దగ్గరనే కూడా మరో దాదాపు 4కు మించిన వాటర్ కుళాయి పైపులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఈ కుళాయిల పైపుల ద్వారానే కూడా వీళ్ళు మోటార్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే పవర్ కనెక్షన్ ఉండడం, ఇక్కడే ఎలక్ట్రికల్ పోల్ ఉండడం వల్ల గతంలో కూడా ఎన్నోసార్లు షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు, చిన్నపిల్లలకు షాక్ కొట్టడం వంటి ప్రమాదాలు కూడా జరిగాయని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఈ కాలనీ వాసులు కూడా ఉన్నారు. చెప్పండి మేడం, మీకు ఏ విధంగా ఉంది ఈ వాటర్ ప్రాబ్లం? మాకు అసలు చాలా ఇబ్బంది. మరి ఏంటంటే నైట్ 3 o'clock నుండి మార్నింగ్ 5 o'clock వరకు మేల్కుండాలి. ఇబ్బంది కదా. ఎర్లీ మార్నింగ్ లేచి జాబ్కి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తారు? వెళ్ళలేం కదా. ఇప్పుడు జాబ్కి వెళ్ళాలంటే వాటర్ వదులుకోవాలంటే జాబ్ వదులుకోవాలి. ఏదో ఒకటి కన్ఫర్మ్ గా మేము వదులుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు దయచేసి మాకు తొందరగా ఈ వాటర్ ఎంత తొందరగా ఇది చేసి అంత తొందరగా బాగుంటుందని మా యొక్క రిక్వెస్ట్. కొంచెం ఇది 8 సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది సార్ మాకు. ఎందుకంటే మాకు ఇళ్ళకు కనెక్షన్ ఉన్నోళ్ళకి ఇళ్ళకి కూడా వస్తలేవు. అసలు పైన ఉన్నోళ్ళకి అసలే నీళ్ళు లేవు. ఆ పైపు వాళ్ళ ఇళ్ళ దాకా ఉన్నది, వేపించిన మెయిన్ పైపు. ఆ పైపు దాకా కూడా పోతలేవు నీళ్లు. అక్కడ వేయాలి సార్, మొత్తం కనెక్షన్ ఆ మెయిన్ పైపు దాకా వేయాలి నీళ్లు. వీళ్ళకి అందరికీ పైన ఉన్న వాళ్ళకి అందరికీ కనెక్షన్ ఇళ్ళకి ఇచ్చి ఇళ్ళకి వచ్చేటట్టు చేయాలి. మేము కోరేది అది. దయచేసి మాకు ప్రాబ్లం అవుతుంది. మాకు నీళ్ళకి లేచి మేము తెల్లమ్మాక నిద్రలతో మేలుకెళ్తే నుండి మేము పట్టలేకపోతున్నాం. భీమాలు పడి లేవలేకపోతున్నాం. మీ గుట్ట మీద నడవలేకపోతున్నాము. దయచేసి నీళ్ళు ప్రాబ్లం మాకు ఎంత తొందరగా ఇళ్ళకి వచ్చేటట్టు చేస్తే అంత మంచిది. చాట్లు పెడుతున్నాయి. ఈ వైర్ల మీద నడవాలంటే బండ్లు వస్తాయి. అన్ని ప్రాబ్లం అవుతుంది సార్. కొట్టుకున్నది అవుతుంది, తన్నుకునడం అవుతుంది. మేము ఒక్కొక్కళ్ళము చాలా బాధలు అవుతున్నాయి సార్ మా గురించి. ఈ మోటార్లు వేలు పట్టుకొని కచ్చుకుంటున్నారు. ఈ తంబాల కేసుడు ఒక్కొక్కళ్ళం చచ్చిపోతున్నారు. ఈ పిల్లలు తీసుకొని వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళినా నేను ఎన్నిసార్లు తిరగాలి. ఈ పిల్లలు ఎత్తుకొని మేము 4 సార్లు అయింది తిరిగా అక్కడికి వెళ్ళినాం, ఇక్కడికి వెళ్ళినాం. ఈ పిల్లలు తీసుకొని ఎక్కడ పోయాలి? ఇంట్లో పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళు ఎక్కడ వస్తారు? మేము ఇంత చిన్న పిల్లలు తీసుకొని రండి అంటే 10 మందితో సగం పోతే ఏమైనా ఎన్నిసార్లు అడగాలతో 10 సార్లు అడగాలి. ఇది జరబోస్తే మాకు ఎవరు చూస్తాడు? పెద్దల్లో సరే ఎవడో నీళ్ళతో ప్రాబ్లం చాలా ఉంది. 10 మంది ఉంటారు ఇంట్లో. నీళ్ళు లేదు, ఎట్లా చేయాలి? మేము తాగడానికి నీళ్ళు కనీసం వచ్చి చూసుకోండి ఒకసారి. నీళ్ళు ఎట్లా వస్తున్నాయి చూసుకోండి. ఒక 100 వైర్ల దాకా వేస్తాం కదా ఈ బార్ అంతా. ఆ వైర్లలో వాన పడితే కనుక అసలు నీళ్ళు కూడా పెట్టుకోలేము. షాట్ కొడతానే ఉంటుంది మధ్యలో. షాట్ ఎప్పుడు కొడితే కూడా తెలియదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి పచ్చారు నీళ్ళు కానీ వాడు రెస్పాన్స్ లేదు. ఇక్కడ మళ్ళీ నీళ్ళు ఇప్పేళ్ళు కూడా మాకు రెస్పాన్స్ ఇట్లా గీమ అంటున్నారు వాళ్ళు కూడా. వాడు అక్కడ మొన్న ఏం చెప్తున్నాడు అంటే మీరు రోజు నీళ్ళు ఇస్తున్నామని చెప్తున్నాడు. రోజు ఎందుకు ఇస్తాడు? మాకంటే గోపినాథ్ కూడా గుట్టకు నీళ్ళు ఎక్కమంటున్నాడు. వాళ్ళు గుట్టకు నీళ్ళు ఎక్కుతున్నాయి కదా, మాకు కూడా ఎందుకు ఎక్కువ నీళ్ళు అడిగితే మాకు 30 రోజులు టైం ఇమ్మన్నాడు. 30 రోజులు అలా 30 రోజులు అడుగుతున్నారు కానీ ఎవరు సంవత్సరాలు అయిపోతుంది కదా. మేము వచ్చి 9 ఏళ్ళు అయింది, ఇంతవరకు నీరు కాదు కదా, ఏమీ లేదు అసలు మాకు. మనిషి బతికేది కొన్ని రోజులండి. మనిషి జన్మ రావడం అంటే కొన్ని రోజులు వస్తుంది. ఆ జన్మ గిట్ట మేము సుఖంగా బతకలేమంట. లైఫ్ మాకు ఎందుకండి? నీళ్ళ కోసము ప్రాబ్లం పడతాము. షార్ట్లు వస్తే అదే హాస్పిటల్ ఖర్చు. మేము ఇద్దరం చేసుకున్నాక సరిపోదు. మాకు నైట్ 1 o'clock నుంచి మేల్కుంటాం, నిద్రలు ఉండే, మళ్ళీ డ్యూటీలకు వెళ్ళలేక ఇబ్బంది పడుతుంటాం. మాకు పిల్లలకు హాస్పిటల్లో పడితే ఎడితే మళ్ళీ కాళ్ళు ఇరుగుతుంటే రోడ్లకు ఉంటే మా స్కూల్ కింద దొరకలేవారంటే ఇబ్బంది పడతాం. నైట్ 1 o'clock నుంచి మేల్కుండి నిద్రలు లేకుండా ఉంటే మేము మా బతికెందుకండి? మాకు నీళ్ళు ఇవ్వకుండా ఎందుకు? వర్షం వచ్చిన ప్రాబ్లమే, నీళ్ళు సరిగ్గా రా. వర్షం రాకుండా ప్రాబ్లం, ఎండాకాలం వచ్చిన ప్రాబ్లం. ఏళ్ళ నుంచి బతుకుతున్నాం కానీ ఇట్లానే బతుకు మళ్ళీ మనిషి రావద్దు. ఎందుకంటే మేము పోతే కసిరిస్తారు, కుక్కర్లాగా కసిరిస్తారండి ఆఫీసర్లు అయిన వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ జీతాలు తీసుకుంటా మాకు గవర్నమెంట్ నీళ్ళు ఇవ్వనికే మమ్మల్ని కుక్కర్లాగా కసిరిస్తే మేము ఛార్జీలు పెట్టుకుని పోయి మాకేం లాస్ట్? మేము కుక్కలు పిచ్చి పడుకొని పోతున్నామా? మా నీళ్ళు మాకు ఇవ్వండి, గవర్నమెంట్ ఇస్తారు కాబట్టి శాంక్షన్ చేయడానికి సిగ్నేచర్ చేయడానికి బతకమ్మా. మా ఆడలాగా బాధలు పడితే మీ పిల్లల గిట్ట తెలుస్తుంది. మీరు ఎందుకు పడతామంటే మీరు బాధ చూడండి. మళ్ళీ
మేము నల్ల బిల్లులు కట్టాలా కరెంట్ బిల్లులు కట్టాలా మేము కూలి చేసుకోవటం రాత్రి అంతా ఈ రోడ్డు మీద కూర్చొని మేము నల్ల బిల్లులు కట్టాలా కరెంట్ బిల్లు అది కూడా నల్ల బిల్లు పెంచరు మా ఇంట్లో నీళ్ళ సుక్కలేదంటే ఇంకా నల్ల బిల్లు పెంచరు యాడికి దొంగతనం చేసుకోవాలి ఎవరింట్లో దొంగతనం పోతాం అట్లనే మాకు డబ్బులు వస్తాయి నేను ఉన్న ఒక ఆడ మంచి నాకు 3 పిల్లలు వాళ్ళకి నేను రాత్రి అంతా ఈ రోడ్డు మీద కూర్చొని నీళ్ళు పట్టి నేను పనికి పోవాలా వాళ్ళకి స్కూల్ తోవాలా మనం ఏం చేయాలి నేను ఈ నల్ల బిల్లులు యాడికలు తెచ్చి కట్టాలి నేను చేసేది పని ఒక్కదాని ఎండాకాలంలోనే ఈ వాటర్ ప్రాబ్లం మరింతగా ప్రతి ఏటా ఇదే సమస్య పునరావృతం అవుతుంది తప్ప అధికారుల నిర్లక్ష్యంలో తీరు మాత్రం మారడం లేదని చెప్తున్నారు అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ వాటర్ పైపులను అంటే కొత్తగా వేసిన పైపుల ద్వారా మా కనెక్షన్స్ పునరావృతం చేయాలని అలాగే ఈ డ్రైనేజ్ సమస్యను కూడా పూర్తి స్థాయిలో తీర్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు అయితే గతంలో ఎన్నోసార్లు కూడా వాటర్ బోర్డు అధికారులను స్పందించినప్పటికీ కూడా వాళ్ళు మమ్మల్ని రాజుగా మాట్లాడుతున్నారు మా పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి మహిళలు అంటున్నారు కెమెరామెన్ మనోహర్తో రవికుమార్ ఎన్టీవీ హైదరాబాద్ ఇది వేసవిలో హైదరాబాద్ లో నీటి గార్లంపై స్పెషల్ ఫోకస్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే